Students, today our topic is deleting a specific node from the list. So ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా ఈరోజు పర్టికులర్ నోడ్, స్టార్టింగ్ నోడ్ కాదు, లాస్ట్ నోడ్ కాదు, నేను ఏదో ఒక ఎలిమెంట్ నెంబర్ చెప్తాను. సో ఆ నోడ్ని డిలీట్ చేయాలి. ఆ నోడ్ని డిలీట్ చేయాలంటే ఎటువంటి అల్గారిథం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సో ఎంటీ అయితే ఏం చెప్తాం, ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి డిలీట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పి డిస్ప్లే పెట్టుకుంటాం. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ దెన్ డిస్ప్లే లిస్ట్ ఈజ్ ఎంటీ, డిలీషన్ నాట్ పాసిబుల్ అండ్ టర్మినేట్ ది ఫంక్షన్ అని చెప్పి సింపుల్గా డిస్ప్లే చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ, ఎంటీ కాదు అంటే మీనింగ్ ఏంటి, హెడ్లో నల్ కాకుండా అడ్రస్ ఉన్నట్టు. సో అడ్రస్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు నేను డిలీట్ చేసే పాసిబిలిటీ ఉంది కదా. సో డిలీట్ చేసే పాసిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ నేను డిలీట్ చేసిన ఎలిమెంట్ ఏంటి, స్పెసిఫిక్ నోడ్. నేను ఎలిమెంట్ నెంబర్ చెప్పేస్తున్నాను, ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేసుకుని మనం ఉంటే డిలీట్ చేయాలి, లేకపోతే లేదు ఎలిమెంట్ అని చెప్పి డిస్ప్లే చేయాలి. సో ఆ విధంగా మనం కూడా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ two node references temp1 and temp2, initialize both temp1 and temp2 with the head. సో నాట్ ఎంటీ అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం అడిగిన ఎలిమెంట్ ఉందో లేదో చూసి డిలీట్ చేయాలి కదా. సో అందుకు మనకి 2 టెంప్స్ అవసరం అవుతాయి. 2 టెంప్స్ని క్రియేట్ చేసి రెండింటిని కూడా దేంతో ఇనిషియలైజ్ చేస్తాము, హెడ్తో ఇనిషియలైజ్ చేస్తాం. సో హెడ్తో ఇనిషియలైజ్ చేసాక ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, నెక్స్ట్ లిస్ట్లో సింగిల్ నోడ్ ఉన్నాయా లేదంటే మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయా అనేది చెక్ చేయాలి. సో ఏం చెక్ చేస్తున్నాం, చెక్ వెదర్ లిస్ట్ హ్యాస్ ఓన్లీ వన్ నోడ్ ఉందా అని చెక్ చేస్తున్నాం. సో ఓన్లీ వన్ నోడ్ ఉంటే ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, ఆ నోడ్ని డిలీట్ చేసేసి హెడ్ని దేంతో సెట్ చేస్తాం, నల్ అని సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినట్టు. యాక్చువల్లీ ఎలిమెంట్ ఓన్లీ వన్నే ఉంది. సో మనం డిలీట్ చేయాలనుకునే ఎలిమెంట్ అదే. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం, హెడ్ నల్ అని సెట్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్గా ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ మీన్స్ సింగిల్ నోడ్ ఉన్నట్టు, దెన్ సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ డిలీట్ temp1. సో సింపుల్గా ఏం చేస్తాము, హెడ్ అనేది హెడ్లో నల్ అని సెట్ చేసేసుకుంటాం. మనకి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక సింగిల్ నోడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఏం చేస్తాము, దీన్ని డిలీట్ చేసేసి దీంట్లో ఏం చేస్తాం, నల్ అని సెట్ చేసుకుంటాం. సో ఓన్లీ వన్ నోడ్ ఉంటే ఈ విధంగా డిలీట్ చేస్తాం. మనం అనుకున్న ఎలిమెంటే అయితే, నువ్వు డిలీట్ చేయాలనుకున్నది కూడా 5 అయితే, 2 మ్యాచ్ అయితే ఈ విధంగా సెట్ చేసేసుకుంటా, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దట్ మీన్స్ మోర్ దెన్ 1 నోడ్స్ ఉన్నట్టు. ఈ విధంగా సింగిల్ నోడ్ కాదు, మనం తీసుకున్న లిస్ట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే మనకి ఏం అవసరం అవుతుంది, 2 టైమ్స్ అవసరం అవుతాయి అప్పుడు. సో అప్పుడు ఏం చేస్తాం, temp2 is equal to temp1 and move temp1 to its next node until it reaches to the exact node or last node in the list. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మోర్ దెన్ 1 నోడ్స్ ఉన్నాయి అంటే కనుక సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే ఎండ్లో ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే ఏ ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తాము, 2 టైమ్స్ని తీసుకుని రెండింటిని హెడ్తో ఇనిషియలైజ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాము, temp2కి temp1 అని ఇనిషియలైజ్ చేసి temp1 ఎక్కడికి మూవ్ చేస్తాం, నెక్స్ట్కి మూవ్ చేస్తాం. సో ఈ విధంగా temp1 నెక్స్ట్కి ఎప్పుడు దాకా మూవ్ చేయాలి, temp1 యొక్క నెక్స్ట్కి ఎప్పుడు దాకా మూవ్ చేస్తాము అంటే కనుక temp1 యొక్క డేటాను చూసుకోవాలి. మూవ్ చేసిన ప్రతిసారి కూడా temp1 డేటా అనేది మనం డిలీట్ చేసే డేటా 2 మ్యాచ్ అయినాయో లేదో చూసుకోవాలి. 2 మ్యాచ్ అయితే ఆ temp1 అక్కడే ఉంచేయాలి. 2 మ్యాచ్ అవ్వకపోతే అంటే temp1ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. మూవ్ చేయడానికన్నా ముందు temp1లో ఉన్న అడ్రస్ని temp2కి అసైన్ చేయాలి. సో temp2కి అసైన్ చేసి temp1ని నెక్స్ట్కి మూవ్ చేస్తాం. నెక్స్ట్కి మూవ్ చేసాక మళ్ళీ అక్కడ ఉన్న డేటాని చెక్ చేయాలి. మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంటు temp1 దగ్గర ఉన్న డేటా 2 ఈక్వల్ ఏమో చెక్ చేసుకో. 2 ఈక్వల్ అయితే temp1ని మూవ్ చేయక్కర్లేదు. 2 ఈక్వల్ కాకపోతే మళ్ళీ ఏం చేయాలి, temp1ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. మూవ్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి, temp1లో ఉన్న అడ్రస్ని temp2కి అసైన్ చేయాలి. ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వెళ్తూ temp1 అనేది లాస్ట్ వరకు రీచ్ అయిపోయింది అనుకోండి, మనం అనుకున్న ఎలిమెంట్ లేదు అంటే ఆటోమేటిక్గా ఏమని చెప్తాం, డిలీషన్ నాట్ పాసిబుల్, గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే చేసుకుంటాం. ఒకవేళ ఎలిమెంట్ ఫౌండ్ అయింది, ఎలిమెంట్ ఫౌండ్ అయితే ఎలిమెంట్ పొజిషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో ఉందా, లాస్ట్ పొజిషన్లో ఉందా, సెంటర్లో ఉందా. ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఏ విధంగా డిలీట్ చేయాలి, లాస్ట్ పొజిషన్లో ఉంటే ఏ విధంగా డిలీట్ చేయాలి, సెంటర్లో దొరికితే ఏ విధంగా డిలీట్ చేయాలి. సో ఇవన్నీ కంపారిజన్స్ చేసుకోవాలి మనం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అని చెప్పాం కదా, అంటే మోర్ దెన్ 1 నోడ్స్ ఉంటే కనుక temp2ని temp1తో ఇనిషియలైజ్ చేసి
టెంప్1ని నెక్స్ట్కి మూవ్ చేసుకుంటున్నాం. సో మూవ్ చేసే ప్రతిసారి ఏం చేయాలన్నాను, దీని యొక్క డేటాని చెక్ చేయమంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ రీచ్ టు లాస్ట్ నోడ్, మూవ్ చేసేటప్పుడు టెంప్ అనేది లాస్ట్ నోడ్కి రీచ్ అయిపోయింది, మనం అనుకున్న ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదు. సో డిలీట్ చేయగలమా, చేయలేం. సో డిలీట్ చేయలేమని ఒక డిస్ప్లే పెట్టుకున్నాం. సో దెన్ డిస్ప్లే గివెన్ నాట్ నోడ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్, డిలీషన్ నాట్ పాసిబుల్, టర్మినేట్ ది ఫంక్షన్. ప్రోగ్రామ్ని అక్కడితో ఆఫ్ చేసేస్తాం. లాస్ట్ నోడ్కి రీచ్ అయినా మనం అనుకున్న ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే డిలీషన్ నాట్ పాసిబుల్ అని డిస్ప్లే పెట్టుకుంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ రీచ్ టు ది ఎగ్జాక్ట్ నోడ్, ఒకవేళ మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ని రీచ్ అయింది, రీచ్ అయితే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, చెక్ వెదర్ టెంప్1 ఈజ్ ది ఫస్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్. సో నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్ నోడ్కి రీచ్ అయ్యాము అంటే తర్వాత ఏం చెక్ చేయమన్నాను, ఆ ఎగ్జాక్ట్ నోడ్ ఫస్ట్ నోడా, లాస్ట్ నోడా, మిడిల్ నోడా అనేది చెక్ చేయాలి. సో ఫస్ట్ నోడ్ అయితే ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలి. ఇఫ్ టెంప్1 ఈజ్ ది ఫస్ట్ నోడ్, దెన్ set head is equal to temp1 next, temp2 next is equal to head and delete the temp1. మనం ఇంతకుముందు మనం బిగినింగ్ ఎలిమెంట్ అని చెప్పి చూసాం కదా. సో దాంట్లో మనం ఏ విధంగా డిలీట్ చేసామో ఆ ప్రొసీజర్ ద్వారా ఫస్ట్ నోడ్ అయితే కనుక మనం అనుకున్న ఎలిమెంట్ దాన్ని డిలీట్ చేయాలి. అది ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి. టూ నోడ్స్ ఉండే విధంగా తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమంటున్నాము, మనం అనుకున్న ఎలిమెంట్ అనేది ఫస్ట్ నోడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ టెంప్1, టెంప్2 రెండింటిని ఫస్ట్ నోడ్తో ఇనీషియలైజ్ చేయమన్నాం కదా. ఇది టెంప్2 అనుకుందాం. రెండింటిని ఇనీషియలైజ్ చేశాను. ఇనీషియలైజ్ చేసాక ఏం చేయాలి, ఇప్పుడు నేను టెంప్1 యొక్క డేటాని చెక్ చేయాలి. ఫస్ట్ డేటాని చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 డిలీట్ చేయాలనుకున్నాను అనుకుందాం. సో 5 డిలీట్ చేశాను, 5ని డిలీట్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, టెంప్1 యొక్క డేటాని చెక్ చేయాలి. టెంప్1 యొక్క డేటా ఎంత, 5. నేను డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఎంత, 5. రెండు ఈక్వలే కదా. సో ఎగ్జాక్ట్ నోడ్ని రీచ్ అయినట్టే కదా, ఎగ్జాక్ట్ నోడ్ని రీచ్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం అనుకున్న ఎలిమెంట్ ఫౌండ్ అయిపోయింది కాబట్టి వేటిని ఎక్కడికి మూవ్ చేయకుండా అక్కడే ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేయాలి. సో దీన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని డిలీట్ చేసేస్తే ఇదే మనకి ఫస్ట్ నోడ్, ఇదే లాస్ట్ నోడ్. సో దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్ నోడ్ ఇది కాబట్టి కనెక్షన్ ఎలా వస్తుంది, దీనికి వస్తుంది కనెక్షన్. ఈ లాస్ట్ కనెక్షన్ అనేది దేనికి వస్తుంది, దీనికి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే ఇది కాబట్టి మనకి ఫస్ట్ నోడ్, దీని యొక్క అడ్రస్ అనేది ఎక్కడ ఉండాలి, హెడ్లో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎంత ఉండాలి, హెడ్ ఉండాలి. సో ఆ రెండు చేంజెస్ ఇక్కడ నోట్ చేసుకున్నాం మనం ఇంతకు ముందు చేసినట్టే. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్1 నెక్స్ట్, హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెడుతున్నాం, టెంప్1 నెక్స్ట్ అని పెడుతున్నాం. హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి, ఇక్కడ 102 ఉండాలి కాబట్టి. సో ఇదిగోండి 102, ఇది 102 కదా, టెంప్1 యొక్క నెక్స్ట్ ఫీల్డ్. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్1 నెక్స్ట్. నెక్స్ట్ ఏమంటున్నాం, టెంప్2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటున్నాం. సో ఇది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి, టెంప్1 నెక్స్ట్ అన్నా పర్వాలేదు, టెంప్2 నెక్స్ట్ అన్నా పర్లేదు. టెంప్2 నెక్స్ట్ ఎంత, 102 కదా. సో 102 దగ్గరికి వచ్చి అక్కడ ఏమని మార్చమంటున్నాం, హెడ్ అని మార్చమంటున్నాం. హెడ్లో ఎంత ఉంది, 102 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 102 అని వస్తుంది. సో ఇది ఈ స్టెప్ ఏంటంటే టెంప్2 నెక్స్ట్, ఇది టెంప్2 కదా. సో టెంప్2 ఎక్కడుంది, 100 దగ్గర ఉంది. ఎక్కడుంది, 100 దగ్గర ఉంది. సో దాని యొక్క నెక్స్ట్ ఎంత, 102. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాం, టెంప్2 నెక్స్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నాం. టెంప్2 నెక్స్ట్ అంటే 102 కాబట్టి ఇక్కడికి వచ్చాను. దాంట్లో ఏమైనా అసైన్ చేయమంటున్నాను, హెడ్ అని అసైన్ చేయమంటున్నాను. సో ఇక్కడ హెడ్ అని అసైన్ చేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా ఏం చేస్తాను, డిలీటింగ్ ది బిగినింగ్, మనం అనుకున్న ఎగ్జాక్ట్ నోట్ అనేది ఫస్ట్ నోడ్ అయితే ఈ విధంగా డిలీట్ చేయాలి. ఇఫ్ టెంప్1 ఈజ్ నాట్ ఫస్ట్ నోడ్, నాట్ ఫస్ట్ నోడ్ అంటే ఏం చెక్ చేయాలి, లాస్ట్ నోడ్ ఏమో చెక్ చేయాలి. సో చెక్ వెదర్ టెంప్1 ఈజ్ లాస్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్ అని చెక్ చేస్తాం. ఇఫ్ టెంప్1 ఈజ్ లాస్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్, దెన్ ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చెక్ చేయమంటున్నాను, మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అనుకున్నాము, ఇది 4 అనుకున్నాము. మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఎంత, 5. ఆ 5 అనేది లాస్ట్ నోడ్ అనుకుందాం. డిలీట్ చేసే ఎలిమెంట్ లాస్ట్ నోడ్ అయితే ఏ విధంగా డిలీట్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాం, ప్రతిసారి చెక్ చేసుకోవాలన్నాను కదా. సో ఫస్ట్ ఇప్పుడు రెండు కూడా ఎక్కడ ఉంటాయి, హెడ్ దగ్గర ఇనీషియలైజ్ చేసే కదా, టెంప్1 టెంప్2 బోత్ ఇనీషియలైజ్ విత్ హెడ్ అన్నాం. సో హెడ్ దగ్గర ఉన్నాయి అంటే ఫస్ట్ నోడ్ దగ్గర ఉన్నాయి రెండు కూడా.
రెండు ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటే ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, temp1 యొక్క డేటాని చెక్ చేయాలి. temp1 యొక్క డేటా ఎంత 4, మరి మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఎంత 5, రెండు ఈక్వలా కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, temp1ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. నెక్స్ట్కి మూవ్ చేయడానికన్నా ముందు దీని యొక్క అడ్రస్ అనేది దీనికి అసైన్ చేసుకోవాలి. ఈ విధంగా అసైన్ చేసాక ఇప్పుడు ఏం చేయాలి, temp1ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. నెక్స్ట్ ఎంత 102. సో ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి మూవ్ చేస్తాం, temp1ని 102 దగ్గరికి మూవ్ చేస్తాం. సో 102 దగ్గరికి మూవ్ చేసాం. మూవ్ చేస్తే ఇప్పుడు ఫైనల్గా temp2 ఎక్కడుంది, temp1 ఎక్కడుంది, temp2 వచ్చి 100 దగ్గర ఉంది, temp1 వచ్చి 102 దగ్గర ఉంది. ఓకేనా. సో ఇది temp1, ఇది temp2. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ నోడ్ని, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దీని యొక్క డేటాని చెక్ చేసుకోవాలి. temp1 డేటా ఎంత 5, మనం డిలీట్ చేయాలనుకున్న డేటా ఎంత 5, రెండు ఈక్వల్. temp1 ఇప్పుడు ఎక్కడుంది, లాస్ట్ పొజిషన్ దగ్గర ఉంది. లాస్ట్ పొజిషన్ దగ్గర ఉందని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తున్నావు, temp1 నెక్స్ట్లో ఎంత ఉంది, హెడ్ ఉంది. సో ఇది లాస్ట్ నోడ్కి రీచ్ అయింది, మనం అనుకున్న ఎగ్జాక్ట్ నోడ్కి రీచ్ అయింది. సో ఇప్పుడు ఏ విధంగా డిలీట్ చేయాలి అంటే కనుక దీన్ని డిలీట్ చేసేయాలి. సో దీన్ని డిలీట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది లాస్ట్ నోడ్ అవుతుంది. సో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్లో ఎంత ఉండాలి, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్లో ఎంత ఉండాలమ్మా, హెడ్ ఉండాలి. హెడ్ ఎంత 100. సో ఇక్కడ ఎంత వస్తుంది, హెడ్ అని సెట్ చేయాలి. సో ఇక్కడ అదే సెట్ చేసాం. ఇఫ్ temp1 ఈజ్ లాస్ట్ నోడ్ దెన్ సెట్ temp2, ఇది temp2 కదా దీని పేరు, temp2 ఇది ఏం ఫీల్డ్, temp2 యొక్క నెక్స్ట్ ఫీల్డ్. సో temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని సెట్ చేసాం, హెడ్లో ఎంత ఉంటే అది అసైన్ చేసాం కదా. సో హెడ్ అండ్ డిలీట్ ది temp1, దీన్ని డిలీట్ చేసేస్తాం. సో ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది ఇలా వస్తుంది. ఈ విధంగా మనం డిలీట్ చేయాలనుకున్న ఎలిమెంట్ అనేది లాస్ట్ నోడ్ అయితే ఈ విధంగా డిలీట్ చేయాలి. యాక్చువల్లీ మనం ఆల్రెడీ బిగినింగ్ అయితే ఏ విధంగా డిలీట్ చేయాలి, లాస్ట్ అయితే ఏ విధంగా డిలీట్ చేయాలో చెప్పుకున్నాం. అవి ప్రొసీజర్ ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ temp1 ఈజ్ నాట్ ఫస్ట్ నోడ్, నాట్ లాస్ట్ నోడ్. సో ఇప్పుడు మనం చెక్ చేసుకునేటప్పుడు temp1 అనేది అదే ఫస్ట్ నోడు కాదు, లాస్ట్ నోడు కాదు, అప్పుడు ఏ విధంగా డిలీట్ చేయాలి. సో దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమంటున్నాము, మనం డిలీట్ చేసుకున్న ఎలిమెంట్ అనేది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు, మిడిల్లో ఉన్నదైతే ఏ విధంగా డిలీట్ చేయాలి. సో మనం ముందు ఏం చేయాలి, అది చెక్ చేయాలంటే temp1 యొక్క డేటాని చెక్ చేసుకోవాలి. temp1 యొక్క డేటా ఎంత 4, మనం డిలీట్ చేయాలనుకున్న డేటా ఎంత 5, రెండు ఈక్వలా కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, temp1ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. సో నెక్స్ట్కి మూవ్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి, temp1లో ఉన్న అడ్రస్ అనేది temp2కి అసైన్ చేయాలి. అంటే ఇప్పుడు temp2 ఎక్కడ ఉంటుంది, 100 దగ్గర ఉంటుంది. temp1 ఎక్కడికి మూవ్ చేయాలి, నెక్స్ట్కి మూవ్ చేయాలి. నెక్స్ట్ ఎంత 102. సో temp1 ఎక్కడికి వెళ్తుంది, 102 దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు temp1 ఎక్కడుంది, temp2 ఎక్కడుంది, temp1 ఎక్కడుంది, సారీ temp2 ఇక్కడుంది, temp1 అనేది ఇక్కడుంది చేంజ్ చేసాక. సో ఇప్పుడు మళ్ళీ డేటాని చెక్ చేయాలి. temp1 డేటా ఎంత 5, మనం డిలీట్ చేయాలనుకుంటే డేటా ఎంత 5, రెండు ఈక్వలే కాబట్టి ఇప్పుడు మనం temp1ని temp2ని ఎక్కడికి మూవ్ చేయక్కర్లేదు, అక్కడే ఉంచుతాం. సో అక్కడే ఉంచి ఇప్పుడు ఏం చేయాలి, ఆ temp1ని డిలీట్ చేయాలి. దేన్ని డిలీట్ చేయాలి, దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేస్తే మనకి కనెక్షన్ ఎలా వస్తుంది, ఆటోమేటిక్గా ఈ విధంగా రావాలి. అంటే ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు, ఇది డిలీట్ అయ్యాక ఇది ఫస్ట్ నోడు, ఇది సెకండ్ నోడు. సో అంటే ఇది సెకండ్ నోడ్ కదా, దీని నెక్స్ట్ నోడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఇప్పుడు మనకు కనెక్షన్ ఏముండాలి, ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఇంతకుముందు 102 ఉంది, ఇప్పుడు ఎంత ఉండాలి, 104 ఉండాలి. సో ఎక్కడ చేంజ్ చేశాను, temp2 యొక్క దీని పేరు ఏమిటి, temp2, ఇది ఏం ఫీల్డ్, దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్. సో temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అసైన్ చేశాను, 104 అని అసైన్ చేశాను. 104 అంటే ఎవరు, temp1 యొక్క నెక్స్ట్ ఫీల్డ్ 104 అన్నమాట. సో temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్ అండ్ డిలీట్ ది temp1. సో ఇప్పుడు ఆ విధంగా సెట్ చేసాక temp1ని డిలీట్ చేసేస్తాం. సో డిలీట్ చేసేస్తాం. ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ నోడ్ ఇదే కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్సే కదా, హెడ్లో ఏ చేంజ్ లేదు, హెడ్లో 100 కాబట్టి మనకి ఇదే లాస్ట్ నోడ్ కాబట్టి ఇక్కడ ఏ చేంజ్ చేయక్కర్లేదు. ఓకేనా, జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చేంజ్ చేస్తాం. ఏంటిది, temp2 యొక్క నెక్స్ట్ ఫీల్డ్, దీంట్లో ఏం వేసాం, temp1 యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో అది అసైన్ చేసాం 104 అని. సో అది సెట్ చేసుకుంటే చాలు. ఇఫ్ temp1 ఈజ్ నాట్ ఫస్ట్ నోడ్, నాట్ లాస్ట్ నోడ్, దెన్ సెట్ temp2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు temp1 నెక్స్ట్ and delete the temp1. This is the algorithm for deleting a specific node in circular linked list. Thank you everyone.